ఒక మాట చెప్తాడంట, నేనెందుకు కష్టపడాలి, దేవుడు రాసినాడు రా నాకు అని. అవునా, నిజమే, నేను రాసిండేది నీకు, నేను రాసి పెట్టినాను నీ తలరాత, చదువుతావో మడి ఇస్తాను అని అంట. ఒకటి, నువ్వు కష్టపడితేనే ఇస్తాను అనేది ఒకటి, నీ చదివితేనే నీకు అదృష్టం ఉండాది అనేది రెండు, నీ శ్రమకు ఫలితము 3, 4, నువ్వు కష్టపడి సంపాదించుకుంటేనే నీకు జీవితము 4, 5, నీ జీవితము రాసిండేది ఇంతేను అని 5 ఆ మాట అంటాడంట. అవునా, సరే అలాగే కానీలే, నా రాత అదేగా ఉంటే నేను అలాగే చదువుతాను అని అంటాడంట. అప్పుడు ఆ దేవుడు, వీడు మూర్ఖుడు అనుకోవాలా, తెలిసినోడు అనుకోవాలా, తెలిసి తెలియని మూర్ఖుడు అనుకోవాలా అనుకొని నీ కర్మ అనేసి వదిలేస్తాడంట.